గల్ఫ్ వార్ మూడో వారంలో ప్రవేశించింది. అయినా ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. అసలు ఫిబ్రవరి నెలలో యుద్ధానికి ముందు ఆ దేశం ఏమని హెచ్చరించిందో సరిగ్గా అదే పని చేసి చూపిస్తోంది. అటు అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా చుక్కలు చూపిస్తోంది. యుద్ధంలో ఫైనల్ విన్నర్ ఎవరైనా కానీ తన జోలికి వస్తే మాత్రం కనీ విని ఎరుగని సీన్స్ చూపిస్తారని చెప్పినట్లే అక్షరాలా చేసేసింది. ఇంతకీ ఇరాన్ ఇలా ఎలా చేయగలుగుతోంది? వార్ ఫీల్డ్ లో అస్సలు తగ్గని ఇరాన్, చెప్పిందే చేసి చూపిస్తోన్న ఇరాన్, డాన్సింగ్ మిసైల్ ప్రయోగించిన ఇరాన్, రోజుకో కొత్త రకం దాడులతో ఆశ్చర్యపరుస్తున్న ఇరాన్ వ్యూహం. గల్ఫ్ వార్లో ఇరాన్ నిజంగానే చెప్పిందే చేస్తోంది. ఫిబ్రవరి 28కి ముందు అయతొల్లా ఖమేనీ బతికి ఉండగా చెప్పింది. ఆయన చనిపోయిన తరువాత ఇరాన్ టాప్ లీడర్లు చెప్పింది ఒక్కటే, ఇరాన్ జోలికొస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తారని, అలానే ఊహించనంత విధ్వంసం జరుగుతుందని. సరిగ్గా యుద్ధక్షేత్రంలో ఇరాన్ అదే చేస్తోంది. వరుసగా తన వ్యూహాలతో అమెరికాకి పిచ్చెక్కించేస్తున్న ఇరాన్ తాజాగా డాన్సింగ్ మిస్సైల్ ప్రయోగంతో మొత్తం ప్రపంచానికి షాక్ ఇచ్చిందనాలి. 17 రోజుల ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధంలో మొట్టమొదటిసారిగా ఇరాన్ డాన్సింగ్ మిసైల్ ఉర్ఫ్ సెజ్జిల్ అత్యాధునిక క్షిపణిని ప్రయోగించి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. సాధారణ క్షిపణులు ఒకే మార్గంలో వెళతాయి, కానీ ఈ క్షిపణి గగనతలంలో దిశలను మారుస్తూ వంకర టింకరగా ప్రయాణిస్తూ ఇజ్రాయెల్ రక్షణ కవచం ఐరన్ డోమ్ ను ముప్పుతిప్పులు పెట్టింది. ఈ క్షిపణి ప్రయాణించే తీరును చూసి రక్షణ రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ గ్రూప్ ఈ ప్రయోగాన్ని ధృవీకరించింది. ఈ క్షిపణులు రాడార్లకు దొరకకుండా శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ లక్ష్యాన్ని చేరుకుంటాయని వెల్లడించింది. ఇజ్రాయెల్లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ సెజ్జిల్ మిసైల్స్ ప్రయోగించింది. ఈ సందర్భంగా ఇరాన్ తమ అమ్ముల పొదిలో ఉన్న అత్యంత రహస్య ఆయుధాల్లో ఇదొకటని, తాము ఇంకా తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేదని సవాల్ విసిరింది. మిసైల్ ప్రయోగించినప్పుడు అది ప్రయాణించిన దారి, ఆకారం చూస్తే పెద్ద పడగ విప్పిన పాములా కనిపించింది. సెజ్జిల్ మిసైల్ రేంజ్ 2000 కిలోమీటర్లు కాగా మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ రకపు క్షిపణి ఇది. పేలోడ్ కెపాసిటీ 700 కేజీలు. ఈ డాన్సింగ్ మిసైల్ కే అషౌరా అనే మరో పేరు కూడా ఉంది. ఈ క్షిపణిని ఇరాన్ పూర్తిగా తన టెక్నాలజీతోనే నిర్మించింది. ఇందులో మిసైల్ ప్రయోగించినప్పుడు 2 దశల్లో ఇంజన్ మండుతుంది. ఈ మిసైల్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఫుల్లుగా లోడ్ చేసి పెట్టి ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేయవచ్చు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయోగించొచ్చు. ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అమెరికా తన థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్లో మోహరించినప్పటికీ ఇరాన్ కొత్తగా ప్రయోగిస్తున్న ఈ డాన్సింగ్ మిసైళ్లను అడ్డుకోవడం పెద్ద సవాల్గా మారడం ఖాయంగా ఉంది. ఇదొక్కటే కాదు, యుద్ధరంగంలో ఇరాన్ ఫిబ్రవరి 28 నుంచి దూకుడుగానే వెళుతోంది. మొదట్లో $2 మిలియన్ అమెరికన్ పేట్రియాటిక్ డిఫెన్స్ సిస్టంలపైకి $20,000 షాహెద్ 136 డ్రోన్లతో చికాకు పెట్టగా, ఆ దెబ్బకి అమెరికా, ఇజ్రాయెల్, యుక్రెయిన్ డ్రోన్ ఇంటర్సెప్టార్ల కోసం పరుగు పెట్టాల్సి వచ్చింది. అలానే సౌదీ, ఖతార్, దోహా సహా అమెరికా మిత్ర దేశాల రాడార్లపైనే టార్గెట్ చేసి దాడులు చేస్తుంది ఇరాన్. హర్మూజ్ జలసంధి మూసేసి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఆ దారిలో మందు పాతరలను అమర్చి అమెరికా ఇజ్రాయెల్ కి సవాల్ విసిరింది. సీమైన్స్ ని అమెరికా ధ్వంసం చేయలేకపోవడంతో ఇప్పుడు అమెరికా హర్మూజ్ ని ఓపెన్ చేయాలని, దానికి నాటో దేశాలకు పిలుపునిచ్చేలా చేసింది ఇరాన్. ఓవైపు ఎయిర్పోర్ట్లనే లక్ష్యంగా చేసుకుని యుఏఈ దేశాలపై రెచ్చిపోతున్న ఇరాన్ యుద్ధంలో విజేతగా గెలవడమనేది కల అయినా అమెరికా చెప్పినట్టల్లా తాను ఆడబోనని మాత్రం రుజువు చేసింది. అయితే ఈ యుద్ధంతో సంబంధం లేని దేశాలు ఇక్కట్ల పాలవుతుండటంతో ఇరాన్ కి సానుభూతి కూడా మిగిలేలా లేదు. అందుకే యుద్ధం ఆపేయాలనే డిమాండ్ మాత్రం అన్ని దేశాల నుంచి వస్తోంది.